నాగార్జున వధు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ ఆ మైల్ స్టోన్ ని అధిగమించగా ఇప్పుడు నాగార్జున వద్ద వచ్చింది. కింగ్ నుంచి సోలో సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. నా సమీరంగ తర్వాత సోలో సినిమా ఇంతవరకు ప్రకటించలేదు. ప్రజెంట్ కుబేరా, కూలీ మూవీస్ తో బిజీగా ఉన్న నాగ్ బెంచ్ మార్క్ సినిమా కోసం అదిరిపోయే ప్లాన్ వేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. కింగ్ నాగ్ నటించబోయే 100వ సినిమాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున బెంచ్ మార్క్ మూవీని కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ తో చేసే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిదం ఒరువానం అనే సినిమా ద్వారా కార్తిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తెలుగులో ఆకాశం అనే పేరుతో డబ్ అయింది. బట్ ఇక్కడ మాత్రం సినిమా సక్సెస్ కాలేదు. నిన్న మొన్నటి వరకు నాగార్జున 100 చిత్రానికి పూరి జగన్నాథ్, బెజవాడ ప్రసన్న కుమార్, తమిళ డైరెక్టర్ మోహన్ రాజా, నవీన్ పేర్లు గట్టిగా వినిపించాయి. కానీ అవేవి వర్కౌట్ కాలేదో తెలుస్తుంది. కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ చేతిలో నాగ్ మైల్ స్టోన్ మూవీని పెట్టినట్లే తెలుస్తుంది. కార్తిక్ కూడా కింగ్ కు సూట్ అయ్యేలా అక్కినేని ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే కథను రెడీ చేశాడట. పైగా 100 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నాగ్ సెంచరీ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట. మరి కార్తిక్ నాగ్ కాంబో ఫైనలైజ్ అవుతుందా లేదా అనేది కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. గతేడాది సంక్రాంతికి వచ్చిన నా సామి రంగా మూవీ ఈయనకు 99వ చిత్రం. ఈ లెక్కన 100వ కోసం గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. తన మైల్ స్టోన్ లో అక్కినేని ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఉండబోతుంది. తన 100వ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ ఉండేలా చూసుకుంటున్నారు. ఒక్క ముక్కలు చెప్పాలంటే తన 100వ సినిమా మనం మూవీలాగా మరొక క్లాసిక్ మూవీ అవ్వాలనేది నాగార్జున ప్లాన్. అలాంటి కథ కోసమే చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. నా సామి రంగ మూవీ తర్వాత సోలోగా సినిమాను సైన్ చేయకపోవడానికి కూడా ఇదే కారణమని కూడా తెలుస్తుంది. నాగ్ ఎదురు చూస్తున్న కథ తమిళ దర్శకుడు కార్తిక్ తీసుకొచ్చారని తెలుస్తుంది.